టీవీ కరీంనగర్ నా పేరు శ్రేహ టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ డ్రగ్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమం మత్తుకు బానిసైతే భవిష్యత్తు అంధకారమేనన్న పమేలా సత్పతి ఘనంగా ఛత్రపతి సాహు మహారాజ్ 150వ జయంతి నివాళులర్పించిన పలువురు బీఎస్పీ నేతలు హిజ్రాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న కలెక్టర్ పమేలా సత్పతి ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు అందజేద్దాం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ ఏబీవీపీ బంద్ పలు విద్యా సంస్థలను మూసివేయించిన నాయకులు మత్తుకు బానిసైతే విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగం వాటి దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. డ్రగ్స్ తో కలిగే దుష్ఫలితాలను వివరిస్తూ సమాజంలో డ్రగ్స్ ను నిర్మూలించేందుకు సహకరించాలని కోరారు. డ్రగ్స్ కు బానిసలైన వారిని టీ అడిక్షన్ సెంటర్ల వైపు మళ్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్, కళాశాల చైర్మన్ రమేష్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీ లైఫ్ లో మీరు ప్రాబ్లం క్రియేట్ చేసి ఉంటే దట్ ఇస్ ద సెకండ్ బిగ్గెస్ట్ రిగ్రెట్. ఎందుకంటే మీ లైఫ్ లో వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టి ఉంటే కనీసం వాళ్ళైనా పోయి వాళ్ళ దగ్గరైనా వాళ్ళు పోయి చెప్పుకుంటారు నీకోసం ఇట్లా జరిగింది నాతో అనేది. ఇప్పుడు మీ పేరెంట్స్ ఇంత కష్టపడి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చి మీకోసం ఎంత నాట్ జస్ట్ ఫైనాన్షియల్, ఇమోషనల్, ఫిజికల్ ఎవ్రీ సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీ మీద పెట్టి ఇంత ఆశ భరోసా పెట్టి మీకు ఈ స్థాయికి తీసుకొని వచ్చేటప్పుడు మీరు ఈరోజు అన్నెసెసరీ పియర్ గ్రూప్స్ తో ఇన్వాల్వ్ అయ్యి మీ లైఫ్ ని మీరు నష్టం చేస్తే, నాశనం చేస్తే యు ఆర్ ద వన్ హూ ఇస్ స్పాయిలింగ్ యువర్ లైఫ్, నాట్ యువర్ పేరెంట్స్, నాట్ యువర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్తారు, చాలా మంది ఫ్రెండ్స్ ఇది కూడా చెప్తారు, బాబు చదువు రేపు సెమిస్టర్ వస్తుంది చదువుతారా, ఇంకా 48 hours ఉంది బాబు అని చెప్తారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఏం చెప్తారు, 1 night స్టాండ్ అంటారు. అవునా కదా? ఎగ్జామ్ కి ఒక రోజు ముందు పుస్తకం ఓపెన్ చేస్తారు. ఆ పుస్తకం కూడా ఎవరిది, పక్క ఉన్న రూమ్ వాళ్ళది. బ్యాక్ పేపర్ లేదు అంటే స్టేటస్ లేదు అనమాట. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఒక 2-3 బ్యాక్లు ఉంటేనే ఏదో ఒకటి కూల్ స్టూడెంట్ అనమాట. ఎంత ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా they are not worthy of destroying you. If somebody is loving you, they will lift you up, they will never destroy you. మీ అమ్మ నాన్న కన్నా మీకు ప్రేమించే వాళ్ళు ఎవ్వరు కూడా దొరకరు. First, love your parents. Second, love yourself. After that, whatever happens will happen for your good. That is my only request to all of you. God bless all of you. Thank you. Activities conducting on this day for eradication of drugs. So to give awareness on the drugs, because nowadays you see this is the fortunately we are in the educational field. The program is conducted for the youth students because these are the students who are affecting more with the drugs. So to give awareness more important, and in institutions we have a group of institutions almost every year we are conducting different programs on this anti-drug. So this is a stage. So there are so many guests are came here to address you on this various grounds. So dear students, so this is the important occasion you need to know. So don't addict yourself to the drugs. That is most important because drugs is killing, not only killing a person, it's entire killing. It's in a family and it's affecting society, the nation also. So my dear students, it's important. And in this day, in this issues, and there is a huge responsibility of institution management, principals and staff, and students and parents. రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు.
నగరంలోని ప్రెస్ భవన్ లో రాష్ట్ర బీఎస్పీ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిపించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీఎస్పీ పార్టీ ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం హాజరయ్యారు. సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. రాజ్య పాలనలో అందరి భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో పాలన కొనసాగించారని నిషాని రామచంద్రం అన్నారు. ఛత్రపతి సాహు మహారాజ్ 150వ జయంతి జరుపుకుంటున్నామని తెలిపారు. 1902 కొల్హాపూర్ లో జన్మించిన ఆయన శూద్రులను చేరదీసిన మహానీయుడని కొనియాడారు. అన్ని రంగాలను అభివృద్ధి పరిచేందుకు తన రాజ్యంలో భాగస్వామ్యం కల్పించిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నిషాని రామచంద్రంతో పాటు జిల్లా అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు భారతదేశంలో మొట్టమొదటిసారిగా తన రాజ్యంలో 50% రిజర్వేషన్లను ప్రవేశపెట్టి అణగారిన కులాలకు రాజ్య పాలనలో భాగస్వామ్యం అయ్యే విధంగా అణగారిన కులాల రాజకీయ ఆకాంక్షలకు అంకురార్పణ చేసినటువంటి మహానుభావుడు రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ గారి 150వ జయంతిని ఈరోజు కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. మిత్రులారా, మరి 1902లో తన రాజ్యమైన కొల్హాపూర్ ఆస్థానంలో ఆనాడు శూద్రులకు తన రాజ్యంలో భాగస్వామ్యం కల్పించినటువంటి గొప్ప చక్రవర్తి ఛత్రపతి సాహు మహారాజు గారు. మరి పూర్వకాలం శూద్ర కులాలకు చదువు నిషేధించిన కాలంలో, శూద్ర కులాలకు రాజ్యంలో భాగస్వామ్యాన్ని నిషేధించిన కాలంలో ఈ ఛత్రపతి సాహు మహారాజ్ గారు శూద్ర కులాలను అభ్యున్నతి పరిచేందుకు, అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు, శూద్రులకు, మహిళలకు, సమాజంలో ఇతర వెనుకబడిన కులాలకు అందరికీ కూడా విద్యను అందించి తన రాజ్యంలో భాగస్వామ్యాన్ని కల్పించిన గొప్ప చక్రవర్తి. మరి సమాజంలో ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా అనే సిద్ధాంతంతో బహుజన ఉద్యమం నడుస్తుంది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే ఛత్రపతి సాహు మహారాజ్ గారి ఆశయాలు, ఆలోచన విధానం విజయవంతమైతే అని తెలియజేసుకుంటూ, మరి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని కలిగి ఉండి ఆత్మగౌరవంతో కూడినటువంటి రాజ్యాధికార బాటలోకి వచ్చి ఇలా రాజ్యాధికారం సాధించినప్పుడే బహుజన కులాల బతుకులు బాగుపడతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఛత్రపతి సాహు మహారాజ్ గారి 150వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్. హిజ్రాలకు అన్ని విధాల అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ట్రాన్స్జెండర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్జెండర్లకు గుర్తింపు సర్టిఫికెట్లను జిల్లా కలెక్టర్ అందజేశారు. ట్రాన్స్జెండర్లు డ్రైవింగ్ నేర్చుకుంటే ప్రైవేటు బస్సు డ్రైవర్లుగా ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు డ్రైవింగ్ శిక్షణ పొందాలని సూచించారు. ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో తగిన శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అదే విధంగా ట్రాన్స్జెండర్ల సంఘాలను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కోసం చేయూతనందిస్తామని తెలిపారు. రుణాలు అందించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్ తో పాటు సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి, ట్రాన్స్జెండర్లు తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటారనే ఉద్దేశంతో కొంతమంది ప్రిన్సిపల్స్ అదే అన్నారు. సో ఆ ట్రైనింగ్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పిస్తాం. సో ఆ ట్రైనింగ్ తీసుకుంటే మన ప్రైవేట్ స్కూల్స్కి కూడా మేము రాస్తాం. వాళ్ళకి చాలా బస్సెస్ అంటే మాకు బస్సెస్ ఉండదు, వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళకి రాసుకుని రిక్వెస్ట్ చేసుకుంటాం. ట్రైనింగ్ మినీ బస్సెస్, మినీ వ్యాన్స్ అట్లా ఉంటుంది కదా స్కూల్స్ కోసం. ట్రైనింగ్ సర్వే చేయడం ఎంతమందికి అవసరం. ప్రత్యేకంగా ట్రాన్స్ పర్సన్స్ గురించి కూడా చాలాసేపు మాట్లాడడం జరిగింది. మేడం మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మనకి మెయిన్గా హెల్త్ ఫెసిలిటీస్ కోసం ఎక్కడ వెళ్తున్నారు, హెల్త్కి ఏమైనా ఇష్యూ ఉంటే, ఏదైనా ఇబ్బంది ఉంటే ఎక్కడ వెళ్తారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్ లో ఏబీవీపీ నాయకులు పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చారు.
ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలను ఏబీవీపీ నాయకులు బంద్ చేయించారు. ప్రైవేటు పాఠశాలల ఫీజుల దందాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ కన్వీనర్ పూసల విష్ణు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులకు భయపడి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూల్లో చదివించేందుకే మొగ్గు చూపుతున్నారని తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇందుకు గాను ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి ద్వారా 24,000కు పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి బామన్ల నందు, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ప్రైవేట్, కార్పొరేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలకు విద్యా సంస్థలకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ యొక్క విద్యా సంస్థలు మార్పు వస్తుందని విద్యార్థులందరూ ఆశతో ఉంటే ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థుల ఆశల పైన నీళ్లు జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు ముగుస్తున్నప్పుడు కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుకుందామని, పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుందామని పాఠశాలకు వస్తే సరైన వస్తువులు లేక విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వస్తువులు లేక, వాష్రూమ్స్ కరెక్ట్ లేక, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లేక మొత్తం పాఠశాల మొత్తం ఒకే ఉపాధ్యాయురాలతో, ఒకే టీచర్ తోటి ఈరోజు పాఠశాల అంతా నడిపేయడం జరుగుతుంది. ఒక పక్కన ప్రభుత్వ పాఠశాలలో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో వాళ్ళకి ఇదే సమయం అనే ఒక సమయంతో వాళ్ళ ఇష్టానుసారంగా లక్షల ఫీజులు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తూ తల్లిదండ్రుల ఒక రక్తం తాగడం జరుగుతుంది. దీనిపైన విద్యార్థి పరిషత్ పలుమార్లు జిల్లా అధికారులకు కావండి, రాష్ట్ర ప్రభుత్వానికి కావండి వినతి పత్రాలు అందజేసినప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్రం హామీలు ఇస్తూ మేము వెళ్ళి పని చేస్తామని చెప్తుంది. కానీ ఈ యొక్క పనులలో, ఈ యొక్క చర్యలలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విఫలమైపోయింది. ఇప్పటికైనా ఏబీవీపీ ఈ యొక్క బంద్ డిమాండ్ ఏంటి అంటే ఈ యొక్క రాష్ట్రంలో మెగా డిఎస్సి కింద 25,000కు పైగా ఉన్నటువంటి టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. అలాగే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు, అలాగే అటెండర్, స్కావెంజర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి ఈ యొక్క విద్యార్థులని ఆదుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మి ఓట్లేసి వాళ్ళ యొక్క ఆశయాలతోటి ఈరోజు ముఖ్యమంత్రి స్థానానికి రేవంత్ రెడ్డి గారిని పంపించింది. గుర్తులు మార్చుకోనికి కాదు, విద్యార్థుల యొక్క ఆశయాలను వాళ్ళ యొక్క ఆశయాలను నిర్మించాలని ఈరోజు విద్యార్థులందరూ నమ్మి ఓట్లేసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది. కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్ లో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ కార్మికులకు 26,000 జీతాలు అందించాలని జిల్లా సిఐటియు అధ్యక్షులు గీట్ల ముకుందరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతోందని గుర్తు చేశారు. కార్మికులకు 3 నెలలుగా జీతభత్యాలు అందించలేదన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిని మళ్లీ తీసుకువస్తామంటూ ప్రకటించారని, ఇట్టి నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. నూతన పిఆర్సీలో కార్మికులకు 26,000 జీతం అందించాలని సూచించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్షులు గిట్ల ముకుందరెడ్డితో పాటు సిఐటియు నాయకులు, కార్యకర్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల కాలంలో అనేక మున్సిపాలిటీలలో వేతనాలు అనేవి పెండింగ్ ఉన్నాయి. అదే విధంగా కొత్తగా 1037 జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం తిరిగి కాంట్రాక్ట్ విధానం తీసుకొస్తాం, అవుట్ సోర్సింగ్ విధానం తీసుకొస్తాం చెప్తా ఉన్నారు. దీన్ని రద్దు చేయాలని చెప్పి కూడా సిఐటి డిమాండ్ చేస్తుంది. అదే విధంగా నూతన పిఆర్సీలో కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ లోపు ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్న విధంగా 21,000 వేతనాన్ని అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు
ప్రమాదాలు పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో జరుగుతున్నాయి. ఈ మున్సిపల్ కార్మికులకు ఎటువంటి ప్రమాద బీమా సౌకర్యం లేదు. 25 లక్షల రూపాయలతో కూడిన ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని, అట్లాగే ఒక 30,000 రూపాయలు దహన సంస్కారాల కింద కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వాటర్ వర్క్స్, వీధి లైట్లు, అట్లాగే అవుట్ సోర్సింగ్, NMR బదిలో చేస్తున్న వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాల్లో భాగంగా మున్సిపల్ యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ముందు కూడా ధర్నా జరిగింది. ఈ ధర్నాలో కరీంనగర్లోని అన్ని మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్ పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేసినందుకు కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ప్రభుత్వం తక్షణమే స్పందించి వీళ్ళ సమస్యలు పరిష్కారాలని చెప్పి కూడా CIT డిమాండ్ చేస్తుంది. నీట్ పరీక్ష రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పడాల రాహుల్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో తలపెట్టిన పార్లమెంటు ముట్టడికి కరీంనగర్ నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, పేపర్ లీక్స్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పడాల రాహుల్ తో పాటు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కిమ్ ఫహద్, తోతి అరవింద్, జిల్లా అధికార ప్రతినిధులు MD అజీం, గట్టు ప్రశాంత్ గౌడ్, TPCC సోషల్ మీడియా కార్యదర్శి అనురాగ్ దాసారపు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో అంగారక సంకటహర చతుర్థి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో ఉదయం గణపతి హోమం, సాయంత్రం సంకటహర చతుర్థి వ్రతం, అభిషేక పూజలు, భజన కార్యక్రమాలు కన్నుల పండుగ కొనసాగాయి. సంకష్ట చతుర్థి అనేది ప్రతి చంద్రమాసంలో వచ్చే వినాయకుడి ఉత్సవమని పూజారులు తెలిపారు. మంగళవారం రోజున వచ్చే దానిని అంగారక సంకటహర చతుర్థిగా పిలుస్తారని చెప్పారు. అనంతరం రాత్రి చంద్రోదయం తర్వాత భక్తులకు ఆలయ నిర్వాహకులు దేవాలయం వద్ద అన్న ప్రసాద వితరణ చేశారు. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रयंबके देवी नारायणी नमोस्तुते. అంగారక సంకటహర చతుర్థి మనకు మన మహాశక్తి దేవాలయంలో కరీంనగర్లో వెలిసినటువంటి మహాశక్తి దేవాలయంలో ప్రతి నెల సంకటహర చతుర్థి పూజా కార్యక్రమాలు, ఉదయం హోమము, సాయంత్రం మూల విగ్రహానికి అభిషేకం, ఫలపంచామృతాభిషేకం జరగడం సామాన్యంగా జరుగుతూనే ఉంటుంది. తదనంతరం భక్తులకు, ఉపవాసం ఉన్న భక్తులందరికీ కూడా ఆ అన్న ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అలాంటి విశేషమైనటువంటి ఈ సంకటహర చతుర్థి మంగళవారం నాడు రావడం చాలా విశేషం. అంగారక చతుర్దశి అంటే అంగారకుడు అంటే కుజుడు. మంగళవారం హోరలో, కుజుని హోరలో మంగళవారం ప్రారంభమవుతుంది. ఈ హోరలో గణపతికి పూజ చేస్తే అంటే ఈ సంకటహర చవితి నాడు, అంగారక సంకటహర చవితి నాడు ఎవరైతే గణపతిని పూజిస్తారో సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం, రుణ బాధలు ఉన్న వారికి రుణాలు తొలగిపోతాయి. కుజ దోషాల వల్ల ఏర్పడేటువంటి సమస్త కష్టాలు కూడా ఈ అంగారక చతుర్దశి నాడు గణపతికి పూజించడం వల్ల తొలగిపోతాయి. కాబట్టి మన మహాశక్తి దేవాలయంలో అంగరంగ వైభవంగా ఆ గణపతి హవనం, హోమం జరగడం జరిగింది. తదనంతరం భక్తులందరికీ కూడా ఆ హోమము విభూతిని బొట్టుగా ఇవ్వడం, తీర్థప్రసాదాల వితరణ జరుగుతుంది. ఉపవాసం ఉన్న వారందరూ కూడా చంద్రోదయం తదనంతరం ఆ అన్నప్రసాదాన్ని తీసుకుని ఆ లక్ష్మీ గణపతి అనుగ్రహ కృపకు పాత్రులవుతున్నారు. ఓం శ్రీమాత్రే నమః. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.